లిటరల్లీ ఎంత టార్చర్ అయింది తెలుసా నాకు. మెంటల్ టార్చర్ అంటే నేను ఊగబోయా, నువ్వు మంచిగా కూర్చునేటోళ్ళని లేపి నిలబెట్టిపించినావు. నా సిచ్యువేషన్ నీకు ఎట్లా అనిపించింది ఒకసారి? సో అది నా పరిస్థితి. సో నేను ఇంతవరకు ఎప్పుడు డుకాటీని యూజ్ చేయలేదు. దేర్ యూ గో ద బ్రాండ్ డుకాటీ ఆఫ్టర్ 1 month లిటరల్లీ. లైక్ ఆలోచించండి ఒకసారి మీరే, 1 month తర్వాత నేను నా బోజో 4 o'clock వచ్చిందంట. బోజో 4 o'clock వచ్చి అక్కడ ఉన్నాయి పాప, ప్లాట్ఫామ్ మీద ఉన్నది. నేను సో చూపించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దిస్ ఇన్ కౌంట్ ఆఫ్ 1, 2, 3. సో హలో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్, నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విక్రాంత్ అనోరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ బెంగళూరు. సో మనం వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నా ఫ్లిప్కార్ట్లో. సో ఫస్ట్ అవి మీకు చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి మోటూల్ C1 C2 ఆర్డర్ పెట్టుకున్నా. జస్ట్ నిన్ననే ఆర్డర్ పెట్టుకున్నా, ఇవాళ వచ్చేసింది. సో మోటూల్ C1 C2 అండ్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఆర్డర్ పెట్టుకున్నా, అది వచ్చేసి షూస్. సో చూపిస్తా మీకు. సో ఇది వచ్చేసి షూస్ అండ్ కంపెనీ వచ్చేసి డుకాటీ. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా డుకాటీ షూస్. నేను ఇంతవరకు ఎప్పుడు డుకాటీని యూజ్ చేయలేదు. దేర్ యూ గో ద బ్రాండ్ డుకాటీ. సో నార్మల్ ప్లెయిన్ బ్లాక్ షూస్. ఇది వచ్చేసి స్నీకర్స్ అన్నమాట. సో నాకు స్నీకర్స్ అంటే బాగా ఇష్టం కదా. సో ఆల్రెడీ నాకు స్నీకర్స్ ఉన్నాయి. సో అవి అలవాటు అయిపోయినాయి కాబట్టి స్నీకర్సే పెట్టుకున్నాం మళ్ళీ నేను. సో ఏంది బ్రో, లైక్ షూస్ ఆర్డర్ పెట్టుకున్నావు, ఇంత టిప్ టాప్ రెడీ అయిపోయినావు, ఎక్కడికి పోతున్నావు, ఏంటి అసలు వ్లాగ్ ఏంటి అని చెప్పి చాలామందికి చిన్న డౌట్ వచ్చే ఉంటుంది. సో మ్యాటర్ ఏంటి అంటే మన బోజో ఈరోజు డెలివరీ తీసుకోబోతున్నా. లైక్ ఆఫ్టర్ 1 month నేను భోజనం చూడబోతున్నా. నా హ్యాపీనెస్, నా ఎగ్జైట్మెంట్ అసలుకి నైట్ నుంచి నాకు నిద్ర లేదు తెలుసా. లిటరల్లీ నైట్ 2 o'clock ఏమో పడుకున్నా, మళ్ళీ మార్నింగ్ 7 o'clock అలా మెలుగు వచ్చేసింది. ఇంకా నిద్రనే పట్టలేదు అసలుకి. ఎప్పుడు వస్తుంది నా భోజనం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి. సో అక్కడ మనం మన భోజోని డెలివరీ తీసుకొని ఫస్ట్ ఫ్లైట్ చేయబోతున్నాం మనం ఆఫ్టర్ 1 month లిటరల్లీ. లైక్ ఆలోచించండి ఒకసారి మీరే, 1 month తర్వాత నేను నా భోజనం రైడ్ చేయబోతున్నాను. చలో ఇంకా లెట్స్ గో. సో రెడీ అయిపోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ ది వ్లాగ్. అండ్ నాతో పాటు అశోక్ గారు వస్తుండు. సో మేమైతే బస్లో అయినా మెట్రోలోనైనా వెళ్దామని చెప్పేసి చూస్తున్నాం. సో దగ్గర 2 hours ఏమో పడతాయి, 20 kilometers ట్రావెల్ చేయాలి. 7 o'clock ఏమో ఉంది టైం. ట్రైన్ డిలే అవుతుంది అసలుకి. లిటరల్లీ నాకు ఎంత చిరాకు వస్తుందంటే, అది ఎప్పుడు వస్తుంది ఆతృతతో నేనుంటే వాడు ఎప్పుడెప్పుడు మెల్లగా చేద్దాం లేట్ చేద్దామని చెప్పి ట్రైన్ అవుట్ చేస్తుండో. సో 4 o'clockకి రావాల్సిన ట్రైన్ 7 o'clock వస్తుంది. సో ఏం పర్లేదు, స్టార్ట్ అయిపోదాం. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. మన ఏఎంఏ ఫ్యామిలీలో జాయిన్ అయిపోవాలి. సో ఇది వచ్చేసి బెంగళూరు ఎపిసోడ్స్లో 3rd episode ఇది. సో ఇలాంటి ఇంకెన్నో ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. మన నెక్స్ట్ వ్లాగ్ నంది హిల్స్ కాదు, పోస్ట్పోన్ అయిపోయింది. సో రేపు ఇంకో ప్లాన్ ఉంది, సమ్ హిస్టారికల్ ప్లేస్ని విజిట్ చేయబోతున్నాము. సో చలో ఇంకా స్టే ట్యూన్. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చలో ఇంకా లెట్స్ గో. స్టార్ట్ అయిపోయినాం, ప్రజెంట్ బస్లో ఉన్నాం. సో ఇక్కడికి వెళ్ళి మార్దాలి పోతున్నాం. మార్దాలి నుంచి నెక్స్ట్ మెట్రోనా లేదా ఎట్లా అని చెప్పి క్లారిటీ లేదు. సో భయప్పనహల్లి కాడ మెట్రో ఉంది. సో ఎట్లా అని చెప్పి చూద్దాం. అక్కడ దిగిన తర్వాత సిచ్యువేషన్ బట్టి ఒకవేళ బస్ దొరికింది అనుకో బస్లో వెళ్ళిపోదాం, లేదు అంటే మెట్రోలో వెళ్ళిపోదాం. అండ్ అట్లనే వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ తీసుకొని పోవాలి. ఎందుకు అని చెప్పేసి అంటే బండిలో మొత్తానికి పెట్రోల్ ఉన్నది కాబట్టి డ్రైలో ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు పెట్రోల్ తీసుకోవాలి. అది కూడా ఇండియన్ ఆయిల్ ఎక్కడుందని ఎత్తుక్కోవాలి ఫస్ట్. సో మన దాంట్లో పవర్ పెట్రోలే వాడతాం కదా. అండ్ అట్లనే ఇప్పుడు నాతో పాటు అశోక్ గారు వస్తుండే. సో అశోక్ సో లాస్ట్ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ అలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే ట్రైన్ మాత్రం ఎంత డిలే ఉందంటే లిటరల్లీ 3 hours ఆఫ్ డిలే ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా. సో ప్రజెంట్ టైం 4 అవుతుంది. 7 o'clock ఏమో ట్రైన్ వస్తుంది అనుకుంటా. 7:30 అయింది. సో 7:30 లోపు మనం ఎట్లా వెళ్ళిపోతాం, ఒక 1.5 hour 2 hours వెళ్ళిపోతాం. సో అక్కడ పోయిన తర్వాత వెయిట్ చేయాలి. నా ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అసలు లిటరల్లీ ఆతృత అస్సలు అవతలేదు. సో చలో ఇంకా ఆతృత అసలు అవతలేదు. సో ఏం కాదు, చలో ఇంకా రోజు వచ్చిన తర్వాత ఫస్ట్ రైడ్ లిటరల్లీ ఫస్ట్ దాన్ని చూసేదాన్ని నాకు ఎట్లా ఉంటుంది అని చెప్పి చూసాం. సో చూసాం. అండ్ అట్లనే ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. సో ఒకసారి మీరు ట్రాఫిక్ చూడొచ్చు. లిటరల్లీ
స్ట్రక్ అయిపోయినాం ట్రాఫిక్లో. అందుకే 2 hours 2.5 hours ఈజీగా పడుతుంది 20 kilometers. అదే మన దగ్గర హైవే మీద పోతే మాత్రం ఎంతలే అన్నా ఒక 100 kilometers ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ 20 kilometersకే 2.5 hours పడుతుంది. సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక హెల్మెట్ తీసుకోవాలి. ఎందుకు అంటే బెంగళూరులో పిలియన్కి హెల్మెట్ పక్కా అవసరం కాబట్టి. సో చూద్దాం దారిలో వచ్చేటప్పుడైనా లేదా వెళ్ళేటప్పుడైనా ఎక్కడైనా హెల్మెట్ షాప్ కనిపిస్తే నార్మల్ సస్తే వాళ్ళ హెల్మెట్ అంటే చీప్ అండ్ బెస్ట్లో ఒక హెల్మెట్ తీసుకుందాం. అంతేనా మామ? సస్తే వాళ్ళ సరిపోద్ది కదా, చీప్ అండ్ బెస్ట్. సో చీప్ అండ్ బెస్ట్లో ఒక హెల్మెట్ తీసుకుందాం. చలో ఇంకా అడిగి పోయిన తర్వాత అది సాధ్యం కావు. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఎస్బీసీ కాడికి వచ్చినాం, అంటే రైల్వే స్టేషన్కి వచ్చినాం. కాకపోతే మధ్యలో ఏమైందంటే వీడు అక్కడ బస్ కండక్టర్ వచ్చేసి మెజెస్టిక్ వచ్చింది, మెజెస్టిక్ అని చెప్పని అనుకుని వీడు నువ్వు ఊకపోయ్యా నువ్వు మంచిగా కూర్చునేటోళ్ళని లేపి నిలబెట్టిపించినావు. దగ్గర 30 minutes, లిటరల్లీ 30 minutes మేము నిలబడి వచ్చాం అన్నట్టు. దగ్గర 45 minutes ఈజీగా. సో ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి ఒక 2 kilometers ముందు ఆగినాం. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటిది మన వాటర్ బాటిల్ తీసుకోవాలి అండ్ అట్లనే పెట్రోల్ బంక్ కూడా ఉన్నది. సో పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. సో దానికోసమే ఇక్కడ ఆగినాం. అండ్ ఇక్కడికి వెళ్ళి పక్కనే మెట్రో ఉంది. సో మెట్రో ఎక్కేసి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్. సో స్టేషన్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే అక్కడ ఏం పెట్రోల్ బంక్ అయితే లేవు. సో పెట్రోల్ తీసుకొని స్టేషన్లోకి వెళ్ళి ఐ కంటిన్యూ ద వ్లాగ్. సో ఫైనల్లీ అయితే రైల్వే స్టేషన్ మొత్తానికి అయితే పౌన్స్ వచ్చేసినాం. ఇంకా లోపల పోయి బైక్ తీసుకోవాలి అంతే. ఇంకా నాకు తెలిసి ఇంకొక 1/2 hour 45 minutes ఏమో పడుతుంది అనుకుంటా రానికి ట్రైన్. సో లిటరల్లీ 2 kilometers నడుచుకుంటూ వచ్చినాం మేము. అక్కడ దిగిన కాడ నుంచి ఇక్కడ వరకు 2 kilometers ఉందని చెప్పినా కదా. సో ఆ 2 kilometers నడుచుకుంటూ ఒక హెల్మెట్ తీసుకున్నాము. నార్మల్లీ లైక్ 100-150 rupees ఒక హెల్మెట్ తీసుకున్నాం. సో పిల్లలు కూర్చోండి అని చెప్పేసి. సో హెల్మెట్ తీసుకున్నాం. ఇప్పుడు లోపలికి పోతాం. పెట్రోల్ తీసుకున్నాం. మరి పెట్రోల్ లోపలికి అలో ఉందో లేదో నాకు తెలియదు. సో లోపల పోయినాక చూడాలి. రియల్లీ నాకు ఎగ్జైట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. నా భోజనం ఎట్లుంటుంది ఏంది ఆఫ్టర్ 1 month కదా. సో ఎట్లుంటుందో చూసాం. సో చలో ఇంకా లోపల పోయిన తర్వాత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ప్రజెంట్ 4th platformలో ఉన్నాం. బండి ఎన్నుకుందా ముందుందా అని తెలియదు. సో అది క్లారిటీ లేదు. సో బండి ఎక్కడుందని తెలిస్తే దాని ప్రకారం మనం ముందుండాలో ఎన్నుకుండాలో చూసుకోవచ్చు. అండ్ అట్లా వచ్చేటప్పుడు మాత్రం చెకింగ్ అయితే ఏం చేయలేదు. చెకింగ్ చేస్తే మాత్రం లిటరల్లీ లైక్ పెట్రోల్ అయితే పక్కన ఆపేటోళ్ళు, లోపలికి అలా ఉండదు. సో తెలియదు. వెయిటింగ్ ఫర్ ద బైక్. నాకు ఇంకా ఒక 20 minutes ఏమో వస్తుందంట. 7:09 ఉంది రైట్ టైమ్. సో ముందు రావచ్చు లేదా లేట్ రావచ్చు చెప్పలేం. సో ఇక్కడ వెయిట్ చేసిన ప్లాట్ఫామ్ మీదనైతే. సో లెట్స్ సీ బండి వచ్చిన తర్వాత నా ఎగ్జైట్మెంట్ వచ్చాను. నేను వీడియో క్లిప్ యాడ్ చేశాను. నేను చూడండి బండి వచ్చిన తర్వాత అంటే నా ఫేస్లో ఎక్స్పీరియన్స్ అనేది చూడండి ఒకసారి. ఆల్రెడీ 20-30 minutes అయింది ఇప్పటికి వెయిట్ చేయబట్టి. లిటరల్లీ ఎంత చిరాకు వస్తుందంటే ట్రైన్ సౌండ్ వచ్చింది అంటే నా ట్రైన్ వస్తుందేమో అని ఆతృతతో నేను పోయి చూస్తూ ఉంటాను మంది. ఇంకా 10-15 minutes పడుతుంది ఇంకా రాని. అసలు లొకేషన్ అప్డేట్ అవ్వట్లేదు ఆ ట్రైన్. లిటరల్లీ 4 hours డిలే ఉంది ట్రైన్ ఇప్పుడు దగ్గర. 4 hours డిలే అంటే అదే జల్దీ బండి వస్తే వెళ్ళిపోవాలి. మళ్ళీ వర్షం పడే సిచ్యువేషన్ ఉన్నది. సో బండి వచ్చిన తర్వాత ఇంకా రేపు పోయి వాషింగ్ చేయించి నీట్గా రెడీ చేసి ఇంకా చిన్న నార్మల్ మైన్యూట్ సర్వీస్ లెక్క చేయించుకోవాలి. అండ్ అట్లనే నా రేడియేటర్ ఫ్యాన్ కూడా పోయింది కదా. సో రేడియేటర్ ఫ్యాన్ కూడా నేను ఇక్కడనే వేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో తెలియదు, ఆల్రెడీ మాట్లాడిన బెంగళూరులో. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ అది ఫాల్ట్ వల్ల అంటే ఆటోమేటిక్గా పోయింది అని చెప్పేసి అంటే నేను రీప్లేస్ చేస్తాం, లేదు అంటే చెయ్యమని చెప్పేసి అన్నారు. సో మనం ఆల్రెడీ మన తెలంగాణలో చెక్ చేయించినాం కాబట్టి పెద్ద ఫరకేం పడదు.
ట్రైన్ ఇంకెప్పుడు వస్తుంది ఏమో, లిటరల్లీ నాకు చిరాకు వస్తుంది అసలు. Many hours later. లిటరల్లీ ఎంత టార్చర్ అయింది తెలుసా నాకు, మెంటల్ టార్చర్ అంటే రే బాబే. నిజంగా 3 hours నాకు ఎంత నరకం కనిపించింది అంటే లిటరల్లీ నా బండి ఎక్కడుందో నాకు కనిపించలే అసలుకి. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో వాళ్ళకి ఎంక్వైరీ దగ్గరికి పోయి ఇక్కడ ట్రైన్ వస్తుంది అది ఇది అని చెప్పి మాట్లాడినా కూడా వాడు అసలు ఇక్కడికి రాదు, ఎస్ఎంవిటి కాడికి పోద్దు, ఎస్ఎంవిటి కాడికి పోద్దు అని చెప్పేసి వాడు అప్పుడెప్పుడో చెప్పింది నాకు. నేను అది పట్టించుకోలేదు, ఎందుకంటే మనకు వేర్ ఇస్ మై ట్రైన్లో కరెక్ట్గా కేఎస్ఆర్ బెంగళూరులో మనకు లొకేషన్ చూపిస్తుంది. కానీ మ్యాటర్ ఏంటి అంటే ఎస్ఎంవిటి కాడికి వచ్చిందంటే, ఎస్ఎంవిటి వచ్చేసి బ్యాప్పనహల్లి కాడ ఉంది. సో అది నాకు తెలీదు. ఇప్పుడు మనకు వేర్ ఇస్ మై ట్రైన్లో నాకు కరెక్ట్ లొకేషన్ చూసుకుంటూ నేను అట్నే ఉన్నా అక్కడ. సో రైట్ నో టైం వచ్చేసి 10:27 అవుతుంది. ఇప్పుడు వచ్చాను నేను ఇక్కడికి. ఇప్పుడు వచ్చి వెంటనే అక్కడ నాకు బండి కనిపించింది. టక్క బండి కాడికి పోయి ఫస్ట్ పేపర్, కీస్ ఇవి 2 తీసుకొని ఇప్పుడు మళ్ళీ పార్సల్ ఆఫీస్ పోయి పార్సల్ ఆఫీస్ కాడ గేట్ పాస్ తీసుకోవాలంట. సో గేట్ పాస్ తీసుకున్న తర్వాత బండిని బయటికి పట్టుకొని పోవాలి. ఇప్పుడు పెట్రోల్ లేదు, ఏం లేదు. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి వెళ్ళి మేము మెట్రోకి వచ్చినాం. లిటరల్లీ లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఎంత టార్చర్ అయిందంటే నా భోజో గురించి. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే 4 o'clockకే వచ్చిందంట భోజో. 4 o'clockకే వచ్చి అక్కడ ఉన్నాయి పాప, ప్లాట్ఫామ్ మీద ఉన్నది. నేను అసలు అక్కడ నాకు ఈ కీస్ టికెట్ దొరుకుతుందో అని చెప్పేసి అనుకున్నా, ఎవరైనా తీసుకుంటాడు కావచ్చు అనుకున్నా. కానీ అక్కడనే ఉంది. మస్తు అంటే మస్తు హ్యాపీ అయిపోయినా. సో ఇప్పుడైతే పార్సల్ ఆఫీస్కి పోయి పార్సల్ ఆఫీస్ కాడ సిగ్నేచర్ పెట్టించుకొని దానికి గేట్ పాస్ తీసుకొని బయటికి పోయి వెళ్ళిపోవాలి. ఇంకా పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ అక్కడ తీసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఆ పెట్రోల్ని ఏం చేసినామని చెప్పేసి అంటే అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. ఒకసారి పార్సల్ ఆఫీస్, మ్యామ్ వేర్ ఇస్ ద పార్సల్ ఆఫీస్ లాస్ట్, థ్యాంక్ యూ. సో అక్కడ పెట్రోల్ని మెట్రో స్టేషన్ కాడ మేము మెట్రో ఎక్కి వచ్చినాం అన్నట్టు ఇప్పుడు ఇక్కడ స్వామి వివేకానంద వరకు. సో మెట్రో స్టేషన్లో మనకు ఎలాంటి పెట్రోల్ ఫ్లేమబుల్ ఐటమ్స్ ఎలాంటి అలో లేదు కాబట్టి సో అక్కడనే బయటకి ఇచ్చేసినాం. లిటరల్లీ నా బండిని చూసిన వెంటనే నా గుండె మస్తు హ్యాపీ అయిపోయినా. లిటరల్లీ ఎంతసేపు తెలుసా, ఇప్పుడు టైం 10:30 అవుతుందంటే అర్థం చేసుకున్నాను. ఎప్పుడు పోయినా అక్కడికి 6:30కి పోయినా, అండ్ ఇప్పుడు పోయినా నేను ఇప్పుడు. సో ఇష్టం సారీ भाई, 10 बजे को बंद होकर అంటే నేను టికెట్ ఇచ్చాను. రేపు ఎట్లా పట్టుకోవద్దు, లేకపోతే రేపు పొద్దున వరకు వచ్చాను బై 25. సో ఫైనల్లీ హ్యాపీ, దొరికిపోయింది. 110. సో ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఎల్టీ ఇచ్చేస్తారు అంటే మన గేట్ పాస్ ఇచ్చేస్తారు. సో గేట్ పాస్ ఇచ్చేసారంటే బండి బయటకు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది ప్లాట్ఫామ్. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు పార్సల్ ఆఫీస్ ఇది. సో పార్సల్ ఆఫీస్ లోపల వాళ్ళు మన పేపర్స్ అన్నీ ఎల్టీ అవన్నీ ఇచ్చేస్తారు కదా. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే మనం ఇప్పుడు బండి తీసుకోవడానికి ఇవ్వలేదు, సో మీరే తీసుకొని పోవాలి, మీకు ఎల్టీ మాత్రమే ఇస్తాము, మీరు చూపిస్తే బయటికి పంపించేస్తారని చెప్పేసి అన్నారు. లిటరల్లీ గాయస్ నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఒక పర్సన్ మిస్ అయితే ఎంత అలా టెన్షన్ పడతామో దానికన్నా డబుల్ టెన్షన్ పడే తెలుసా. నాకు ఎంత సైక్ అయిపోయిందంటే ఇంకా అది చెప్పలేను. మీకు నేను మాట్లాడుతున్నానే మీకు అర్థమైపోయి ఉంటుంది కావచ్చు. నా సిచ్యువేషన్ నీకు ఎట్లా అనిపించింది ఒకసారి? సో అది నా పరిస్థితి. చలో ఇంకా బండిని చూపిస్తా. బండిని మొత్తం అన్వీల్ చేసిన తర్వాత నా బోజో, నా బ్యూటీ, నా లైఫ్, मेरा दिल का धड़कन చూపిస్తా మీకు. సో చలో ఇంకా కంటిన్యూ చేస్తాను అన్నీ. సో ఆఫ్టర్ లాంగ్ స్ట్రగల్ నా బోజో దొరికింది. సో అన్బాక్సింగ్ చేస్తున్నా. ఎట్లా కట్టి
సో ఫైనలీ దేర్ యూ గో అమిగోస్. సో మన బైక్ నా బోజో. సో చూపించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దిస్ ఇన్ కౌంట్ ఆఫ్ 1, 2, 3. దేర్ యూ గో. ఆ బ్యూటీ చూడు ఒక్కసారి, ఆ బ్యూటీ. ఇప్పుడు బైక్ని ఆన్ చేయబోతున్నాను. కానీ ముచ్చట ఏంటంటే బండ్లో పెట్రోల్ లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో లెట్స్ సీ. ఓం నమ శివాయ. అవునైంది. సో చలో ఇంకా ఫస్ట్ బయటికి పోయి పెట్రోల్ బంక్ చూసుకొని పెట్రోల్ కొట్టించుకోవాలి ఫస్ట్. సో చూసా బయటకనే చూస్తా. పెట్రోల్ మొత్తానికే లేదనుకో, చూద్దాం. టాటా, మీట్ యూ అట్ ద ఎండ్. ఇప్పుడే వ్లాగ్ క్లోజ్ చేయట్లేదు, క్లోజ్ చేస్తా కొంచెం పైనాక. ఎందుకంటే పెట్రోల్ కొట్టించుకొని ఒక చిన్న అట్లా ఒక రౌండ్ వేయాలి కదా. సో రౌండ్ వేసి మీ అందరికి చూపిస్తా. చలో ఇంకా. సో ఫైనల్లీ మొత్తానికి అయితే మన బండి ఏడికాడికి రెడీ అయిపోయింది. సో బండిలో పెట్రోల్ కూడా కొట్టించుకున్నా. యాక్చువల్గా రైల్వే స్టేషన్ నుంచి 2.2 కిలోమీటర్స్ ఉండే పెట్రోల్ బంక్కి. సో అక్కడ వేరే ఒక అంకుల్ వచ్చేసి మా ఇంటికి రండి, మీకు పెట్రోల్ ఇస్తా, మీకు కొంచెం పెట్రోల్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికాడ పెట్రోల్ తీసుకొని సీదా ఇండియన్ ఆయిల్కి వచ్చిన. అక్కడ XP 95 లేదు, XP 100 ఉన్నది. సరే అని చెప్పేసి ఇంకా 3 లీటర్స్ కొట్టించుకున్నా. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ తింటున్నాం. నాకు తినడం అయిపోయింది, వాడు తింటుండు. సో నిజంగా ఎంత సైక్ అయిపోయిందంటే లిటరల్లీ నేను పొద్దుగాల ఎంత హ్యాపీగా, ఎంత ఎగ్జైట్మెంట్తో పోయిందో అంత ఎగ్జైట్మెంట్ మొత్తం నాకు రైల్వే స్టేషన్లో ఏడిగాడికి పోయింది. మళ్ళీ నాకు ఇక్కడ SMBT రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది బండి చూసిన తర్వాత. లిటరల్లీ నాకు ఏం చేయాలో అర్థం కాలే అసలుకి, అంత సైక్ అయిపోయింది. ఏదో చెయ్యాలి అనే సిచ్యువేషన్కి వచ్చింది. సో ఇప్పుడైతే తిన్నాం, తినేసి ఇంక వెళ్ళిపోతా. నిజంగా రైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చిన్న అట్లా ఒక 2-3 క్లిప్స్ యాడ్ చేసిన తర్వాత ఇక బ్లాగ్ క్లోజ్ చేసేద్దాం. సో ఫైనల్లీ హాస్టల్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ మన బోజో పార్క్ తీసేసిన. సో ఇదే మన బోజో. సో ఇది నా రూమ్. సో రూమ్ అంటే పార్క్ చేసేసుకున్నాం. అరే కిतना खूबसूरत लगती है కదా, లిటరల్ ఎంత అందంగా ఉంది. వాష్ చేయాలి రేపు. బండి మాత్రం లైక్ ఇన్ని డేస్ నేను వాడలే కదా, 1 మంత్ వాడలే కదా. సో 1 మంత్ వాడకపోయేసరికి ఏంటంటే ఈ బ్రేక్, ఫ్రంట్ బ్రేక్, సస్పెన్షన్స్ ఇవన్నీ లైక్ ఏమంటారు పట్టుకునే టైట్ అయిపోయింది. వర్షానికి తడిచి గట్టిగా అయిపోయింది. సో రేపు ఒకసారి వాషింగ్ చేయించిన తర్వాత చూడాలి. అండ్ అట్లనే కొంచెం బండి సౌండ్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ఆబ్వియస్లీ బండి నడపకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. సో రేపు ఒకసారి చూసుకొని వాషింగ్ చేయించిన తర్వాత బండి కరెక్ట్ ఉంది అంటే ఓకే, నో ప్రాబ్లం. ఇట్లా మన రేడియేటర్ కోసం నెక్స్ట్ సాటర్డే రోజు పోతా, ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ సాటర్డే షోరూమ్ పోయినప్పుడు ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చేపిస్తా. అండ్ అట్లనే క్లచ్ ప్లేట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది, గేర్ వేసేటప్పుడు సౌండ్ వస్తూ ఉన్నది. సో ఇవన్నీ మొత్తం చిన్న మైన్యూట్ సర్వీసింగ్ ఉంది. ఒకసారి జనరల్ సర్వీసింగ్ ఇచ్చేసిందంటే సెట్ అయిపోద్ది. సో చలో ఇంకా ఇవాళ ఇక్కడికి క్లోజ్ అండ్ విత్ హ్యాపీ ఎండింగ్. యూ ఆల్ టేక్ కేర్, బాయ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇండియన్ దాంట్లో జాయిన్ అయిపోయింది. సో రేపు వచ్చేసి బెంగళూరు కలర్ కూడా మనకి చిన్న ప్లాన్ ఉంది. సో రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం బెంగళూరు ప్యాలెస్కి. బైక్ మీద ఏం కాదు, బ్యాచ్ మొత్తం పోతుంది, మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా పోతుంది. సో రేపు కూడా వ్లాగ్ అయిపోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వ్లాగ్. సో బాయ్, లవ్ యూ ఆల్.